హాయ్ అండి. ఈరోజు వర్లీ పెయింటింగ్స్ని పరిచయం చేస్తున్నాను. చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ వర్లీ డ్రాయింగ్స్ కానీ, అలాగే పెయింట్ చేసిన తర్వాత కూడా చూడండి. సో చాలా అందంగా ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఇందులో మనకి డిఫరెంట్ షేప్స్లో మనం డ్రా చేసుకోవచ్చు వర్లీ పెయింటింగ్స్ని. అసలు నిజంగా ఈ పెయింటింగ్ అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో నాకు కూడా అసలు ఈ డ్రాయింగ్స్ పెయింటింగ్స్ అనేవి చిన్నప్పటి నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇంత ఇంత ఇంట్రెస్ట్ అంటే నేను కూడా ఇంత బాగా వేయగలను అని చెప్పేసి నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. సో మీరు ఇక్కడ వర్లీని చూసినట్లయితే ఇప్పుడు మనకి రీసెంట్గా చూశాను శారీస్ కూడా వర్లీ డిజైన్స్ వస్తున్నాయి శారీస్ మీద కూడా. సో చాలా అందంగా ఉంటున్నాయి. అలాగే ఈ వర్లీ డిజైన్స్ని చాలా మీన్స్ డ్రెస్సెస్ మీద కానీ లేకపోతే బ్లౌజెస్ మీద కూడా చాలామంది పెయింటింగ్స్గా చేస్తున్నారు. సో మీరు వాటిని అబ్జర్వ్ చేసినట్లయితే చాలా అందంగా ఉంటున్నాయి. సో నా ఛానల్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో నేను చాలా పెయింటింగ్స్ కూడా నేను పెట్టడం జరిగింది ఇంతకుముందు. అలాగే చాలా డిజైన్స్ డ్రా చేయడం జరిగింది. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. యాక్చువల్లీ డ్రాయింగ్ కానీ పెయింటింగ్ కానీ ఏదైతే ఉందో ఇది వచ్చేసి చాలా మనకి స్ట్రెస్ రిలీఫ్ బూస్టర్గా పనిచేస్తుంది. అంటే మనం ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా ఒక డ్రాయింగ్ మనం డ్రా చేసినప్పుడు, మనకు నచ్చిన డ్రాయింగ్ మనం డ్రా చేసినప్పుడు కానీ లేకపోతే నచ్చిన పెయింటింగ్ మనం పెయింట్ చేసినప్పుడు ఆ స్ట్రెస్ అంతా మన నుంచి దూరం అవడం జరుగుతుంది. సో జనరల్గా లేడీస్ కంటేనే స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకి ఏవైతే హాబీస్ ఉన్నాయో ఆ హాబీస్ని మనం కంటిన్యూ చేసినట్లయితే మనం ఆ స్ట్రెస్ నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది. అంటే మనకి ఇంట్లో స్ట్రెస్ ఉంటుంది, బయట వర్కింగ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ స్ట్రెస్ ఉంటుంది. అలాగే చాలా విషయాల్లో కూడా అందరూ ఫేస్ చేస్తూనే ఉంటారు చాలా విషయాల్లో స్ట్రెస్ని. బట్ మన సమస్యలు మనం ఎవరికి చెప్పుకోలేము. అలాగే ఎవరు కూడా వినే పరిస్థితిలో ఉండరు. కాబట్టి మనకున్న స్ట్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని మనమే దూరం చేసుకోవాలంటే సో మనకి ఏదో ఒక హాబీ ఉంటే చాలా వరకు మనం రికవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అందులో నాకు తెలిసి బెస్ట్ అంటే అందరికీ పెయింటింగ్ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. బట్ ఏదో ఒక ఇంట్రెస్ట్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి మనకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకొని ఆ విషయం మీద మనం 100% ఎఫర్ట్స్ పెట్టామనుకోండి కంపల్సరీ. సో మనం జాబ్ కోసమే వెయిట్ చేయకుండా మనం మన హాబీ విషయంలో మనం సక్సెస్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళని కూడా మనం చాలామందిని చూస్తున్నాం కదండి ఇప్పుడు. సో నిజంగా చెప్పాలంటే మనం చదువుకున్న వెంటనే జాబ్ కోసమే ఇయర్స్ వెయిట్ చేయని అవసరం లేదు. మనకున్న హాబీస్ని మనం చిన్న వయసు నుంచే ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నట్లయితే సో అవే ఒకరోజు మనం బ్రతకడానికి ఆధారం అవ్వచ్చు. అలాగే మనం లైఫ్లో సక్సెస్ అవ్వడానికి కూడా మనకి హెల్ప్ చేస్తుంటాయి. బట్ నాకైతే చాలా హాబీస్ ఉన్నాయి కానీ దేని మీద నేను 100% ఎఫర్ట్స్ని పెట్టలేదు. అందుకని చెప్పేసి బహుశా నేను సక్సెస్ అవ్వలేకపోయాను. బట్ నాలాగా కాకుండా మీకు ఏదైతే హాబీ ఉందో, మీకు ఏదైతే ఇష్టమో దాని మీద మీ ఎఫర్ట్స్ 100% పెడితే కంపల్సరీ సక్సెస్